హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఇది శుక్రవారం రోజు బ్లాగ్ అనమాట. శుక్రవారం రోజు బ్లాగ్ శుక్రవారం బ్లాగు సోమవారం రోజు నైట్ పోస్ట్ చేస్తాం ఏంటని మీరు అందరూ అనుకోవచ్చు. ఎందుకు ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఈ రోజు నా ఫుల్ డైరీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేస్తాను. పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ ఏంటి అనేది షేర్ చేస్తాను. కాకపోతే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అయితే మాత్రం ఈరోజు స్పెషల్గా ఏమి నేను చేయట్లేదు. ఎందుకు ఏంటి అనేది కూడా చెప్పేస్తాను అనమాట. ఫస్ట్ అయితే నేను మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా ఎలా అయితే దీపం పెట్టుకున్నానో ఫస్ట్ దీపం పెట్టుకున్న తర్వాత ఇంకెప్పుడు కూడా మీకు దేవుడి బల్ల కింద నేను చిన్న చిన్న ముగ్గులు అయితే వేసి చూపిస్తాను కదా, ఈరోజు కూడా అలా సింపుల్గా చిన్న డిజైన్ అయితే వేసుకున్నాను. మామూలుగా నేను పూజ చేయకముందు వేసుకుంటాను, తర్వాత పూజ చేస్తాను. కాకపోతే ఈరోజు ఏంటంటే దేవుడి బల్ల కింద అదే దేవుడు ఉంటుంది కదా, ఆ గుడి కింద చాలా సామాన్లు ఉన్నాయి. అవన్నీ పైకి వెళ్తే కానీ ఇది క్లియర్ అవ్వదు. అందుకని చెప్పేసి ఈరోజు ఫస్ట్ దీపం పెట్టుకొని అప్పుడు హారతి ఇవ్వకముందే ఈ పూజ అంతా రెడీ, ఈ ముగ్గది వేసేసుకున్నాను. అంటే సింపుల్గా అనమాట, పెద్దగా డిజైన్స్ ఏం కాదు. నేను ఈజీగా అంటే చిన్న చిన్న ప్లేసుల్లో ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేనైతే వీడియోలో చూపిస్తున్నాను. అలాగే నేను శుక్రవారం వ్లాగ్ సోమవారం రోజు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకు ఏంటి అనేది తెలుస్తుంది. ముగ్గు వేసేసుకున్నాను, పూజ కూడా అయిపోయింది అనమాట. సింపుల్గా ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. అంటే బ్లాక్ కింద బ్లాక్ ఉండడం వల్ల కలర్స్ వేయడం వల్ల చాలా ముగ్గు బాగా కనిపించింది. అయితే ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ ఏంటంటే చెప్పాను కదా, దీపం పెడుతూ పిల్లల ప్రిపేర్ చేసేసాను. ఫస్ట్ పిల్లలకి ఏంటంటే ఈరోజు చారు చేయలేదండి, రసం చేశాను. చారు వేరు రసం వేరు అనమాట. చారు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, రసం ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కష్టానికి తగ్గ ఫలితం అంటారు కదా, అదే అనమాట ఇది. రసం అయితే చేసేసి పిల్లలకి ఎగ్ బుజ్జి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేశానండి. స్పెషల్గా అయితే ఈరోజు స్పెషల్ డిష్ అయితే పిల్లల వరకు అయితే ఏం చేయలేదు, మా కోసం అయితే చేసుకున్నాను. పిల్లలు అయితే ఇదే ఆర్డర్ వేశారు, ఎగ్ బుజ్జి చేసి రసం పెట్టమ్మని చెప్పేసి వాళ్ళకి పెట్టేశాను. అలాగే టిఫిన్స్ అది మేము కూడా తినేసి అతనైతే షాప్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను రెగ్యులర్గా నా డ్యూటీకి అయితే స్టార్ట్ అయ్యాను. ఇది బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ బోట్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ ఉక్సులు రావాలి, బ్యాక్ మళ్ళీ డీప్ నెక్ రావాలి అన్నారు కస్టమర్. అలాగే ట్రై చేశాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే ఏంటంటే సగం సగంలో ఉందన్నమాట. ఇంకా ఈ లోపు ఏంటంటే అతని కోసం అని చెప్పేసి శుక్రవారం అయినా కూడా ఒకవేళ అతను తింటాను అంటే కనుక ఖచ్చితంగా నాన్ వెజ్ చేస్తాను. తిన్ను అంటే చేయను. కానీ ఏదైనా స్పెషల్ పూజ, లలితాదేవి పూజ కానీ లేదు
ఇంకేదైనా పూజ నేను చేస్తే అతను తినరు. కానీ లేదు మామూలు శుక్రవారం అంటే కనుక ఖచ్చితంగా ఒకవేళ వండుతాను అవకాశం ఉందంటే కనుక నాన్ వెజ్ అయితే వండమంటారు. ఈరోజు అయితే నేను చేసే స్పెషల్ డిష్ ఏంటంటే వంజరం చేపల పుల్లా బెల్లం అనమాట. అంటే మేము పుల్లగూర అంటాము, పుల్లా బెల్లం కూడా అంటాము. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వ్లాగ్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే చేపలు బాగా నీట్గా కడిగేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అది అయిన తర్వాత ఈలోపు కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ఏంటంటే పేస్ట్ అవ్వకూడదు అనమాట. పేస్ట్ అవ్వకూడదు. మీకు కావాలంటే ఇంకా పెద్ద ముక్కలే వేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే కొంచెం బద్ధకంగా సింపుల్గా ఉండడానికి చాపర్తో కట్ చేసేసి వేసేసుకుంటాను. అంత పెద్ద ముక్కలు అవ్వవు, అంత చిన్న ముక్కలు అవ్వవు. అక్కడక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు మనకి పచ్చివాసన అది పోతుంది కదా, కొంచెం పసుపు, గరం మసాలా, కారము అన్నీ వేసుకోవాలి, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా ఇలా కలుపుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ మసాలా ముద్ద అనేది మనం వేపుకోవాలి. చక్కగా వేపాలన్నమాట. పచ్చివాసన అస్సలు రాకుండా వేపుకోవాలి. దానికి తోడు ఉల్లిపాయ ముద్ద వేస్తే కొంచెం లేట్ అవుతుందేమో, కానీ ఉల్లిపాయలు మాత్రం చాలా ఫాస్ట్గా ఎగుతాయి. ఆ రెండులో నాకు తేడా తెలియదు, కానీ నేను ఉల్లిపాయలు వేస్తే మాత్రం నాకు ఫాస్ట్గా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఆ ఉప్పు కారం పట్టిన చేపలు ఏంటంటే ఇలా ఉల్లి ముద్దలో ఈక్వల్గా మనం ఏంటంటే సమానంగా ఉల్లి ముద్ద అంతా చేసేసి అప్పుడు ఈ చేపలను అలా పెట్టేసుకోవాలి. అంటే చేపలు ఫ్రై చేయకుండా వేసేస్తున్నాం సంధ్య అంటే పుల్లా బెల్లంకి పులుసుకు కానీ ఇలా వేగితేనే బాగుంటుంది. లేదు అంటే ఫ్రై చేసి వేయగామంటే అంత బాగుండదు. ఇలా ఈ ఆయిల్లో ఈ ఉల్లి ముద్దలో పులుసుకు కానీ పుల్లా బెల్లం కానీ వంజరం చేప అనేది ఫ్రై అవ్వాలన్నమాట. అన్నీ వేసేసి మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక 10 minutes తర్వాత అంతా సిమ్లోనే చేయండి ఇప్పటి నుంచి ప్రాసెస్ అంతా. మూత పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా సెపరేట్గా మెల్లిగా తిప్పుకోవాలి. 90% చెదిరిపోవు, కానీ అలా అని చెప్పేసి మరీ గరిటె పెట్టి తిప్పేయొద్దు. స్లోగా నెమ్మదిగా తిప్పుకోండి. చూసారు కదా, అంతా తిప్పేసాను. మళ్ళీ మూత పెట్టుకోండి. ఇవి అయ్యేలోపు నేను కాలీఫ్లవర్ అయితే నా కోసం తీసుకొని వండుకుందాం అనుకున్నాను, కాకపోతే బద్ధకంగా వదిలేసాను. ఇదొక ఫ్లవర్ చక్కగా కనిపిస్తుంది కదా, ఒక్కోసారి అలా సింక్ అవుతుంటాయి అనమాట. ఈలోపు అక్కడ చేప ముక్కలు వేగేలోపు నేను కొంచెం పుల్లా బెల్లం మరీ చెప్తున్నానండి, పులుసు అయితే కాదు, పుల్లా బెల్లం అనమాట. దానికోసం ఎంతైతే చింతపండు అవసరమో అంతైతే నానబెట్టుకున్నాను. అవి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు ఇంకో వైపు కూడా చేపలు అనేది వేగిపోయి మీకు చూపిస్తున్నాను కదా, చూడండి చక్కగా వేగిపోయి ఉడికిపోయాయి అనమాట. పులుసుకి పుల్లా బెల్లంకి చాలా తేడా ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో పులుసు అనేది పోస్ట్ చేశాను. ఇది పుల్లా బెల్లం అని అంటాము మేము, చాలామంది పుల్లగూర అని కూడా అంటారు. ఇది ఏంటంటే ఉండే కొద్దీ ఒక 3 days 2 days ఉంటే కనుక, అంటే ఫ్రిడ్జ్లో పెడితేనండి, బయట అయితే నేను చెప్పలేను. నాకు తెలిసిన నుంచి ఫ్రిడ్జ్లో ఉండే నాకు అలవాటు తప్ప బయట నాకు అలవాటు లేదు. ఇది ఫ్రిడ్జ్లో ఉంటే 2 days 3 days చక్కగా ఉంటుంది అనమాట. అది కొంచెం మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న వాటర్ వేసుకొని ఇంకా కొంచెం సరిపోతే నార్మల్ వాటర్ వేసుకోండి. వేసి కొంచెం అంటే కొంచెం బెల్లం, నేను తీసుకునే చేపలకి ఒక 100 గ్రాముల బెల్లం వేసాను, అంతే, ఎక్కువ వేయలేదు. బెల్లం వేసి బాగా కలుపుకొని, అంటే గరిటె కానీ అట్ల కరగానే ఏది వాడకుండా ఇలా ఎలా అంటారు, మనం తిప్పుకొనే ఉండాలి కలపకుండా. అలా కొంచెం అయిన తర్వాత దగ్గరగా అయిపోవాలన్నమాట. ఈ చేపలు అనేది చాలా చాలా దగ్గర, చూసారు కదా, ఆ వాటర్ పుల్లా బెల్లం అనేది ఇలా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. పులుసు అనేది అది ప్రాసెస్ వేరు, పుల్లా బెల్లం వేరు. కొంతమంది ఈ ప్రాసెస్నే పులుసు అనుకుంటారు, కాదండి. పులుసు చాలా చాలా బాగుంటుంది. కాకపోతే అది సపరేట్గా అది ఎలా చేయాలో కూడా ఒక రోజైతే మీకు చెప్తాను. ఇలా పుల్లా బెల్లం అనేది ఇలా దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే ఫ్రిడ్జ్లో ఉంటే 2 days చక్కగా ఉంటుంది. అది ఎంతంటే రోజులు గడుస్తున్న కొద్దీ దీని టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. ఈ పుల్లా బెల్లం అనేది సూపర్గా కుదిరింది. అంటే నేను టేస్ట్ చేయకపోయినా ఆల్మోస్ట్ కలర్ చూస్తే మనకి కర్రీ రెగ్యులర్గా వండుతాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మా వాడి ఏదో ఘనకార్యం అయితే చేశాడు. ఆ ఘనకార్యం ఏంటి, ఎలా చేసావు ఏంటి అని నేను అంతా అడుగుతున్నాను అనమాట. నేను చేసిన కొన్ని పనుల్లో వాడు కొన్ని విచిత్రాలు అయితే చేస్తాడు. అవి ఏంటి డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాడు ఎలా చేశాడు ఏంటి అనేది. అంటే నేను వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత రెగ్యులర్గా ఉదయం సాయంత్రం కంపల్సరీగా దీపం పెడతాను. ఆ దీపం పెట్టిన దానికి ఒక్కొక్కసారి వాటితో ఆడతాడు, ఒక్కొక్కసారి దేనితో ఆడతాడు. కానీ ఈరోజు చేసిన నిర్వాహకం ఏంటంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వీడికి అన్ని తెలివితేటలు ఉన్నాయని నాకే అనిపించింది. రెగ్యులర్గా ఏదో ఒక చిత్రీ పని చేస్తూనే ఉంటాడు, కానీ ఈరోజు చేసిన పని కొంచెం నాకు ప్రౌడ్గా అనిపించింది అనమాట. అంటే వీడికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా అని చెప్పేసి నాకు అర్థమైంది. అందుకని వాడు ఏం చేశాడు ఏంటంటే వాడి నోటితోనే మీకు డీటెయిల్గా నేనైతే చెప్పిస్తాను.
ఫస్ట్ ఆ వీడియో అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్పాను కదా, ఎందుకు ఏంటి వీడియో పోస్ట్ చేయలేకపోయాను అంటే, నాకు శుక్రవారం రోజు నైట్ అలా అయిపోయింది. శనివారం రోజు ఇలా వ్లాగ్ పోస్ట్ చేస్తాననేసరికి మా వాడికి జ్వరం అయితే వచ్చింది, అందుకనే పోస్ట్ చేయలేదు. మా వాడు ఏం చేశాడు, వాడి నోటితో వినేది. స్మోక్ కలెక్ట్ చేశాను. ఏది ఎందులో ఉంది? ఎందులో ఉందా? వచ్చింది. ఎలా పెట్టావు దానికి? ఫస్ట్ కప్పిస్తాను, చిన్న బయటకు రాకుండా ఉంటుందా, నుంచి నింపిసి దీంట్లోకి వెళ్తుంది. ఎక్కడి నుంచి ఎలా చేసేది? సింపుల్. ఫస్ట్ ఇలా కావాలి పెట్టి ఇది పట్టుకున్నావా, లోపల ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసేది. ఇలా క్లోజ్ చేసి పెట్టావా, అలా దాని లోపల స్మూత్ వెళ్తుందా? వెళ్తుంది. కొంచెం బాగా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, వస్తుంది. ఇది ఓపెన్ చేసాం అనుకో, మళ్ళీ స్మోక్ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ స్మోక్ వస్తుంది. ఇంకా శనివారం మొత్తం ఆడుతూనే సరిపోయింది అనమాట. వాడికి జ్వరం వస్తూ 3 to 4 days ఖచ్చితంగా ఉంటుంది, ఆడుతూనే సరిపోయింది. ఇంకా శుక్రవారం రోజు అయితే అప్పటికప్పుడు మా తమ్ముడు నాన్ వెజ్ వండితేనే పిలుస్తాను, రెగ్యులర్గా కాయగూరలు ఉంటే పిల్లను, వచ్చేసి చక్కగా భోంచేసి అయితే వెళ్ళిపోయాడు. అంటే దగ్గరలో ఉన్న కూడా రావడానికి అంతగా నచ్చడం, మనం కొంచెం మర్యాదగా పిలిస్తే వస్తాడనమాట. అన్నదమ్ములు అక్క చెల్లి ఎప్పుడు మర్యాదగా పిలుచుకోకూడదండి, పిలుచుకుంటే ఆ బాండింగ్కి వాల్యూ ఉండదని నేను అనుకుంటాను. ఎప్పుడు కూడా కొట్టుకొని తిట్టుకొని ఉంటేనే అన్నదమ్ములు అక్క చెల్లెల బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. పెద్దయ్యాక కూడా మేమైతే అలాగే ఉంటాం అనమాట. ఎక్కువ మర్యాదగా పిలుచుకునే దానికన్నా అమర్యాదగా పిలుచుకునేదే మాకైతే ఎక్కువ, మాకు అందరికన్నా. ఇంకా ఈరోజు అయితే స్పెషల్ డిష్ అయితే చూసేసారు కదా, వంజరం చేపల పుల్లగూర అనమాట ఉండాను. ఇది మరీ చెప్తున్నాను, పుల్లగూర వేరు పులుసు వేరు. చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలుసు. ఆ తెలియని వాళ్ళ కోసం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే చేపల పులుసు కూడా నా స్టైల్లో ఎలా చేస్తారు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శనివారం నాది ఎలా గడిచింది అంటే చూపిస్తా.